హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను నిన్న ఒక వీడియో చేశాను కదా. కేవలం మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు నాన్ కబాటెడ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందని. ఓవర్లో మనకు 1900 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. ఇంకా ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి, ఆల్రెడీ వీడియో కూడా చేసాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసిందంటే ఆ నోటిఫికేషన్కి, అంటే నన్ను నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఇదే వీడియోలో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి, ఏ అడ్రస్ పంపించాలి అనేది ఇదే వీడియో చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా. అండ్ ముందుగా మీ అందరికీ నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కంపల్సరీ మీరు ఆల్రెడీ నేను వీడియో చేసిన నోటిఫికేషన్ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే దానిలో మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా అదే వీడియో చెప్పాను. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ బట్ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో కొంచెం స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ నడితే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఫోర్స్ నాన్ కబాటెడ్ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ వెబ్సైట్లో మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్లో మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి iifrecruitment.edcil.co.in మీరు టైప్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుంది. అగ్నివీర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కొద్ది పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు న్యూస్ అని ఉంటుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్విటెడ్ ఫర్ అగ్నివీర్ వాయు నాన్ కబాటెటివ్ 01/2027 ఆగస్టు 1 నుండి ఆగస్టు 17 తేదీలో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈ విధంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మనకు మెయిన్గా టాపిక్ నడితే, మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లెటర్స్ మాత్రమే, క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ అయితే చేయండి. ఎలాంటి కొట్టువెత్తలు లేకుండా, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ముందుకు వచ్చేసి ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో అనేది ఏ విధంగా ఉండాలంటే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు వైట్ అయితే ఉండాలి. అండ్ స్పెట్స్ పెట్టుకోగాని అండ్ క్యాబ్ పెట్టుకొని దిగకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో మీరు కంపల్సరీగా ఒక స్లేట్ బ్లాక్ పలక పట్టుకొని, ఆ బ్లాక్ పలకల క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు, కింద డేటు, మీరు ఏ డేట్ని అయితే దిగుతూ ఉన్నారో ఆ డేటు. ఎగ్జాంపుల్ ఈరోజు ఫోటో దిగితే ఈరోజు డేట్ అయితే ఉండాలి, డేటు, మంత్, ఇయర్ అనేది. అండ్ 6 months లోపే మీకు దిగినటువంటి ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. అండ్ ఫోటో అతికించిన తర్వాత ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయాలి. సగం పేపర్ కింద సగం ఫోటో పైన అయితే ఉండాలి. అండ్ డేట్ కూడా వేయండి. అదే సెల్ఫ్ అటెస్ట్ అనమాట. ఇక కింద వచ్చేసి మనకు స్ట్రీమ్ అప్లైడ్ అవుతుంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో ఆ పోస్ట్ అయితే రాయండి. అంటే మీరు హాస్పిటాలిటీనా లేకుంటే హౌస్ కీపింగ్ పోస్ట్ అనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు నేము, అప్లికెంట్ నేమ్ అనమాట. మీ పేరు, మీ 10th మెమరీ ఏ విధంగా అదే విధంగా ఇవ్వండి. సెకండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సెకండ్ పాయింట్లో వచ్చేసి మనకు ఫాదర్ నేము. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఫాదర్ ప్రొఫెషన్, అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు, జాబా లేకుంటే ఏమన్నా వర్కరా లేకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు మదర్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ కూడా మనకు క్యాపిటల్ లెటర్స్ మాత్రమే. మీ 10th మెమరీ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి డీటెయిల్స్. అండ్ థర్డ్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్. డేట్ మీ 10th మెమరీ ఏ విధంగా అదే విధంగా ఇవ్వండి. ఏజ్ వచ్చేసి మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 17 కాబట్టి ఆ డేట్ కౌంట్ చేసుకొని ఇయర్ అండ్ మంత్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్ అనేది. ఫోర్త్ వచ్చేసి మనకు నేషనాలిటీ ఇండియన్ ఇవ్వండి. ఫిఫ్త్ మెరిటల్ స్టేటస్ అన్మెరిడ్ అయితే రాయాల్సి ఉంటుంది. సిక్స్త్ వచ్చేసి మనకు బాడీ టాటూస్, మీ బాడీ టాటూస్ ఏమైనా ఉంటే ఎస్ని పెట్టి వాటి డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే నోన్ పెట్టండి. సెవెంత్ వచ్చేసి మనకు కరస్పాండింగ్ అడ్రస్ అనమాట. హౌస్ నెంబరు, విలేజ్, పోలీస్ స్టేషను, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, పిన్ కోడ్, స్టేటు, ఈమెయిల్ ఐడి, కింద మనకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎయిత్ వచ్చేసి మనకు ప్రజెంట్ అడ్రస్, హౌస్ నెంబరు, విలేజ్, పోలీస్ స్టేషను, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నైన్త్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి కేవలం 10th క్వాలిఫికేషన్తో సరిపోతుంది. 10th బోర్డ్ అనేది ఇవ్వాలి, తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి, 10th సర్టిఫికేట్ నెంబరు అంతే. అండ్ ఒకవేళ మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఉంటే ఇంటర్ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు 10th ఆప్షన్ వచ్చేసి మనకు ఎన్ని లాంగ్వేజ్ మనకు చదవడం రాయడం వస్తుందని ఇక్కడ మీరు ఇవ్వాలి. తెలుగు అయితే తెలుగు ఇవ్వండి, తెలుగు చదవడం రాయడం వస్తుంది కాబట్టి. ఒకవేళ ఇంగ్లీష్ కానీ వస్తే ఇంగ్లీష్ కూడా ఇవ్వండి, లేదు హిందీ వస్తే హిందీ కూడా ఇవ్వాలి. లేకపోతే వచ్చేసి మనకు డేట్ ఆఫ్ పాస్ట్ సర్వీస్, మీరు ఇంతమందికి ఏమైనా సర్వీస్ చేశారంటే లేదు నోట్ పెట్టండి. 12th వచ్చేసి ప్రజెంట్ ఆక్యుపేషన్, ప్రజెంట్ ఏం చేస్తారంటే ఇది ఇవ్వాలి. అండ్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ అప్లికెంట్, ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ పక్కన డేట్కి వచ్చేసి మీరు ఈరోజు డేట్ అయితే వేయండి, అంటే మీరు ఏ డేట్ని తప్పలేసిన ఆ డేటు.
ఇక నెక్స్ట్ మనకు కింద వచ్చేసి మనకు సర్టిఫికేట్ బై అప్లికెంట్, కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలి. అండ్ పక్కన మనకు డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అటాచ్డ్, అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలంటే మెయిన్గా మనకు 10th క్లాస్ సర్టిఫికేట్, ఓన్లీ జిరాక్స్ మాత్రమే. తర్వాత 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అతికించి ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే పంపించాల్సి ఉంటుంది. అది కూడా ఎస్ అని పెట్టండి. ఇక్కడ ప్రతిదీ ఎస్ అని పెట్టండి. తర్వాత ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టేసేయండి. తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్, ఓన్లీ 6 months లోపే తీసుకున్నటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టండి. బట్ సర్టిఫికేట్ అయితే పంపించండి. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు కన్సర్న్ సర్టిఫికేట్ ఫామ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ మనకు అబోవ్ 18 years ఎవరైతే ఉన్నారో దీన్ని ఫిలప్ చేయండి. ఇక్కడ ముందుగా మీ పేరు, కింద వచ్చేసి మీ ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ కాడ సిగ్నేచర్ చేయండి. కింద వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కాడ మీ పేరు రాయండి. అండ్ అక్కడ ఎవరైతే ఉన్నారో అతనికి మీకు పేరెంట్ అయితే పేరెంట్, గార్డియన్ అయితే గార్డియన్ ఇవ్వండి. కింద మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. లెఫ్ట్ సైడ్ మనకు డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొక మనకు కన్సర్న్ సర్టిఫికేట్ అది, ఇది వచ్చేసి ఎవరైతే బిలో 18 years ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయాలి. ఫస్ట్ డాష్బోర్డ్లో మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ, కింద వచ్చేసి మీ పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, ఇక్కడ సిగ్నేచర్ మీ పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ, తర్వాత వాళ్ళ పేరు ఇవ్వాలి. తర్వాత రిలేషన్ అంటే స్టూడెంట్కి అక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఫాదరా మదర్ అనేది ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబరు, డేట్ అయితే ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్గా సిగ్నేచర్, తర్వాత నేమ్ స్టూడెంట్ నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇది మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ 4th పేజ్లో వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డులో కూడా ఒక రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అతికించాల్సి ఉంటుంది. ఫోటో అనేది చెప్పాను కదా, మీకు ఎగ్జాంపుల్ పెడతాను చూడండి, ఇక్కడ సైడ్కి అలా ఉండాలి. అంటే ఒక పలక పట్టుకొని ఆ పలకలో మీ పేరు అండ్ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు స్ట్రీమ్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. కింద వచ్చేసి మీ పేరు, తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ 4th వచ్చేసి మనకు హౌస్ నెంబరు, విలేజ్, పోలీస్ స్టేషను, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, పిన్ కోడ్, స్టేట్ మొత్తం కూడా ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 5th, 6th, 7th, 8th ఈ 4 ఆప్షన్స్ అనేది మీరైతే ఫిల్అప్ అయితే చేయకూడదు అనమాట. ఇది ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీకు అడ్మిట్ కార్డు పంపించేటప్పుడు వాళ్ళే ఫిల్అప్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మీకు బై పోస్ట్ ద్వారా రిటర్న్ అయితే పంపిస్తారు. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయడం అయితే ఇంతే. నెక్స్ట్ వచ్చేసి ఒక స్మాల్ ఎన్వలప్ అయితే తీసుకోండి. ఇది మెయిన్ ఎన్వలప్ కంటే కొద్దిగా చిన్నగా అయితే ఉంటుంది. దీని మీద మీరు ఏం చేస్తారంటే 2 అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా మొబైల్ నెంబర్ కూడా రాయాలి. అండ్ వీటి మీద 10 రూపాయల పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది. స్మాల్ ఎన్వలప్ మీద మీ ఇక్కడ 10 రూపాయల పోస్టల్ స్టాంప్ లేకపోతే 5 రూపాయలవి 2 అని అతికించండి, లేదంటే రూపాయివి 10 అతికించండి, లేదంటే 10 కంటే 15 రూపాయలది కానీ 20 రూపాయల పోస్టల్ స్టాంప్ ఉన్నా కూడా అతికించండి. బట్ 10 రూపాయల కంటే తక్కువైతే అతికించగలుగుతారు అనమాట. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎన్వలప్, అంటే చిన్నదానికంటే ఇది కొద్ది పెద్దగా అయితే ఉంటుంది. దీని మీద మీరు ఏం చేస్తారంటే మెయిన్ హెడ్డింగ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామని అనుకుంటారో ఆ పోస్ట్ అయితే రాయండి. హాస్పిటాలిటీ అయితే హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్ అయితే హౌస్ కీపింగ్, మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్ మాత్రమే. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేము, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా రాయండి ఫ్రమ్ అని పెట్టి. అండ్ పక్కన మనకు 2 అని పెట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు నాన్ కబడ్డీ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, అక్కడ మనకు చాలా రకాలు ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద చాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నటువంటి వేకెన్సీకి మీరు అప్లై చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక నేను వచ్చేసి ఏంటంటే సికింద్రాబాద్ ఉన్నటువంటి హకీంపేటలో ఉన్నటువంటి హాస్పిటాలిటీ పోస్ట్కి అయితే నేను అప్లై చేస్తున్నాను కాబట్టి ఆ అడ్రస్ అయితే ఇక్కడ రాస్తా ఉన్నాను. ఇక్కడ చూసుకోండి, మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు 15వ పేజీలో నోటిఫికేషన్లో బేగంపేట, హకీంపేట, హైదరాబాదు, నెక్స్ట్ మనకు కింద సికింద్రాబాద్లో అయితే మనకు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. హౌస్ కీపింగ్, హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ ఈ విధంగా. అయితే మీరు సపోజ్ ఎక్కడ ఉన్నటువంటి వేకెన్సీకి అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు బేగంపేటలో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ అని మీరు 2 అని పెట్టి రాయాలి మెయిన్ ఎన్వలప్ మీద. లేదు హకీంపేటలో ఉన్నటువంటి పోస్ట్కి వేకెన్సీకి అప్లై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోస్టల్ అడ్రస్ అయితే రాయాలి. మీ ఇష్టం అనమాట. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పోస్టల్ అడ్రస్కి మాత్రమే మీరు మెయిన్ ఎన్వలప్ మీద రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళి రాస్తామంటే కూడా మనకి ఇక్కడ డ్రాప్ బాక్స్ నెంబర్ కూడా ఉంటుంది, అడ్రస్ అనేది. ఈ అడ్రస్ అయితే రాసి మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ డ్రాప్ బాక్స్లో మీరు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను హకీంపేటలో ఉన్నటువంటి హాస్పిటాలిటీ పోస్ట్కి అప్లై చేస్తున్నాను కాబట్టి మెయిన్ ఎన్వలప్ మీద మీకు ఈ అడ్రస్ అయితే నేను రాయడం అయితే జరిగింది. ఆ విధంగా మీరు మెయిన్ ఎన్వలప్ మీద 2 అడ్రస్ అయితే మీరు కరెక్ట్గా అయితే రాసేయండి. ఇక నెక్స్ట్ మీరు మెయిన్ ఎన్వలప్ మీద ఆ విధంగా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు ఫిల్అప్ చేసినట్టు అప్లికేషన్ ఫామ్లు అన్నీ
అదేవిధంగా మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు 10th అండ్ అదేవిధంగా ఇంటర్ ఉంటే ఇంటరు, తర్వాత ఆధార్ కార్డు జిరాక్సు, తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ జిరాక్సు అండ్ డొమిసైల్ సర్టిఫికేట్ జిరాక్సు, ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్సు, అదేవిధంగా ఒక స్మాల్ ఎన్వలపు, అదేవిధంగా 2 ఫోటోలు అంటే విత్ ఫోటో పలకతో దిగినటువంటి 2 ఫోటోలు అనమాట. అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ జిరాక్స్ మాత్రమే అవి. ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ టెస్ట్ అయితే చేయండి, సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసిన తర్వాత అన్నీ కూడా మీరు మడత పెట్టేసి మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే నార్మల్ పోస్ట్ లేదా డ్రాప్ బాక్స్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. నార్మల్ పోస్ట్ అయితే ప్రజెంట్ అయితే ఉంటే కనుక నార్మల్ పోస్ట్ ద్వారా పంపించండి, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపించండి. లేదు నాకు హైదరాబాద్ దగ్గర అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు డ్రాప్ బాక్స్ వెళ్ళి అక్కడ డ్రాప్ బాక్స్ అయితే ఉంటుంది, అక్కడ మీరు వేయొచ్చు అనమాట డైరెక్ట్గా వెళ్ళి. బట్ ఏంటంటే డ్రాప్ బాక్స్ అడ్రస్ మీరు మెయిన్ ఎన్వలప్ మీద రాయాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు August 17, 2026 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈరోజు పంపిస్తే August 17 లోపు అక్కడికి రీచ్ అవ్వాలి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎక్కడ ఉన్నటువంటి అడ్రస్ కన్నా పంపించండి. బట్ ఆ అడ్రస్కి 17 లోపు రీచ్ అయ్యేటట్టయితే అప్లై అయితే చేసుకోండి. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.